అలాగే కంది శ్రీనివాసరెడ్డి కృషితో కీలక దశకు భూ కేటాయింపు. ఆదిలాబాద్ పట్టణంలో విశ్వకర్మ మరాఠా వడ్రంగి సంఘ భవన నిర్మాణం కోసం భూమిని కేటాయించాలంటూ ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుకు విన్నవించారు. ఇదే విషయమై మంత్రి జూపల్లి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సిఫార్సు చేశారు. దీంతో రెవెన్యూ శాఖ భూపరిపాలన విభాగం నుండి ఉత్తర్వులు జారీ చేయగా జిల్లా యంత్రాంగం ద్వారా అవసరమైన నివేదికలు, భూమి గుర్తింపు ప్రక్రియ పూర్తయ్యాయి. ప్రస్తుతం ఈ ప్రతిపాదన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ తుది ఆమోదం పొంది త్వరలో కేటాయింపు జరగనుంది. దీని వెనుక కంది శ్రీనివాసరెడ్డి యొక్క కృషిని అందరూ కూడా అభినందిస్తున్నారు. మనకి తెలుసు, కంది శ్రీనివాసరెడ్డి ఆదిలాబాద్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మరి అక్కడ ఉన్న ప్రజలకు ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ స్పందించి ముందుకు వెళ్ళి వాళ్ళ కష్టాలను పరిష్కారం చేసే దిశగా కృషి చేస్తున్న వ్యక్తిగా, గొప్ప వ్యక్తిగా, మహోన్నత వ్యక్తిగా ఈ రోజున తెలంగాణ ఆదిలాబాద్ ప్రజలందరూ కూడా కంది శ్రీనివాసరెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్న పరిస్థితి. దానికి కారణాలు కూడా ఉన్నాయి. మరి గత 3.5 సంవత్సరాల నుంచి నిత్యాన్నదానం చేస్తూ ఎక్కడి నుంచో ఉన్న వారికి, ఎవరైనా వచ్చిన వారికి, అదేవిధంగా అక్కడ ఉన్న పేదవారికి ఎవరు కూడా ఆకలితో పస్తులు ఉండకూడదు. ఆకలి అనేది చాలా దారుణమైన విషయం. లేని వారందరూ కూడా కంపల్సరీ మరి 2 పూట్ల భోజనం చేసి తన కడుపు నిండా పడుకోవాలి అనేది కంది శ్రీనివాసరెడ్డి యొక్క మరి కళ. అలాంటి కళను నెరవేరుస్తూ పేదల కోసం మరి నిత్యాన్నదానం చేస్తూ అక్కడున్న పేదలందరికీ కూడా మరి దేవుడిలాగా కొలవబడుతున్నాడు కంది శ్రీనివాసరెడ్డి. మరి అదేవిధంగా మరి ఆకలితో పాటు వైద్యం కూడా చాలా ఇంపార్టెంట్. అలాంటి వైద్యం మీద కూడా ఫోకస్ పెట్టి ఈ రోజున వైద్యానికి సంబంధించి కూడా ఎవరికన్నా అనుకోని సమయంలో పేదవారికి ఏదైనా జరిగితే ఇమీడియట్లీ మరి అంబులెన్స్ సేవలను స్టార్ట్ చేసిన ఫ్రీగా, అవసరమైతే హైదరాబాద్ వరకు కూడా సింగిల్ రూపీ కూడా తీసుకోకుండా అలాంటి వ్యక్తిని హైదరాబాద్ తరలించి సంబంధిత పేషెంట్కి, రోగికి ప్రాణదానం కల్పించే విధంగా కృషి చేయడం అంటే మామూలు మాటలు కాదు. ఎంతోమందికి స్ఫూర్తి ప్రదాతగా కంది శ్రీనివాసరెడ్డి ఉన్నారు అని ఆదిలాబాద్ ప్రజలందరూ కూడా మెచ్చుకుంటున్న పరిస్థితి, ఆయన్ని అభినందిస్తున్న పరిస్థితి. మరెంతో మందికో ఈయన మార్గనిర్దేశం చేస్తున్నారని చెప్తున్న పరిస్థితి. అలాంటి కంది శ్రీనివాసరెడ్డి మరి ఆయన కృషితో ఈ భూ కేటాయింపు రావటం, మరి ఎవరికైతే విశ్వకర్మ వడ్రంగి సంఘ భవన నిర్మాణం కోసం భూమిని కేటాయించాలంటూ ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి శ్రీనివాసరెడ్డి జూపల్లి కృష్ణారావుకు విన్నవించారు. ఇదే విషయమై మంత్రి జూపల్లి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సిఫార్సు కూడా చేశారు. అతి త్వరలో ఈ ఆదిలాబాద్ పట్టణంలోని విశ్వకర్మ మరాఠా వడ్రంగి సంఘ భవన నిర్మాణం భూమి పూజ అవుతుంది. దీనికి కృషికి సంబంధించి కంది శ్రీనివాసరెడ్డిని విశ్వకర్మ సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆయనకి ఎంతో రుణపడి ఉంటామని ఆయన మాట చెప్తుంది జరుగుతుంది. ఇలా ఏదైనా అనుకోవచ్చు, తెలంగాణ ఉద్యమకారుల హామీలను వెంటనే అమలు చేయాలి, ఉద్యమకారులు సంఘటితంగా పోరాడాలి.